హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ స్టాక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎస్క్యూఎల్ సిరీస్ ఆఫ్ వీడియోస్ని తెలుగులో నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ వీడియోస్లో భాగంగా ఈరోజు మనం డిఎంఎల్ కమాండ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ముందుగా మనం అయితే క్లాస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ముందుగా ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఎంఎల్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. ఇది అంటే లాస్ట్ వీడియోలో మనం డిడిఎల్ కమాండ్ చూసాం, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్. ఓకేనా, మనం ఏదైనా ఒక టేబుల్ని క్రియేట్ చేయడం ఎలాగో చూసాం. టేబుల్ని క్రియేట్ చేయడం ఎలాగా, ట్రంకేట్ చేయడం ఎలాగా, ఆల్టర్ చేయడం ఎలాగా, ఓకే అనేది మనం చూడడం జరిగింది. ఈరోజు మనం డిఎంఎల్, డేటా మ్యానిపులేషన్, అంటే టేబుల్లో మన ఆపరేషన్స్ని ఎలా పర్ఫామ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. అసలు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం అయితే నేను లాంగ్వేజ్ కమాండ్స్ అంటే ఏంటి, లాంగ్వేజ్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్. అంటే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే టేబుల్స్ మీద మనం ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలంటే మనకు కొన్ని కమాండ్స్ అనేవి అవసరం. ఆ కమాండ్స్లో డిడిఎల్ కమాండు, డిఎంఎల్ కమాండు, టీసీఎల్ కమాండు, డిసిఎల్ కమాండు అని చెప్పేసి అని ఉన్నాయి. అందులో భాగంగా మనం అయితే ఈరోజు అయితే మనం డిఎంఎల్ కమాండ్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ అండి, ఓకేనా. డిఎంఎల్ కమాండ్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ఇక్కడ మీరు చూసినట్లయితే డిఎంఎల్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు వర్క్ ఆన్ టేబుల్ డేటా అంటే మనం టేబుల్ డేటా అంటే టేబుల్లో ఉన్న డేటాని అంటే టేబుల్ని ఇన్సర్ట్ చేయడం కానీ, టేబుల్ని అప్డేట్ చేయడం కానీ, టేబుల్ని డిలీట్ చేయడం కానీ మనం ఈ యొక్క డిఎంఎల్ కమాండ్ని యూజ్ చేస్తాం అన్నమాట. మన డిఎంఎల్ కమాండ్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, డిఎంఎల్ కమాండ్లో మనకి ఏం చేయాలి, డిఎంఎల్ కమాండ్స్లో మనకు ఫస్ట్ ఏముంటుంది, ఓకేనా. డిఎంఎల్ కమాండ్లో ఇక్కడ ఫస్ట్ నేను ఏం రాస్తాను, డిఎంఎల్ కమాండ్స్లో ఏమి ఉంటాయంటే ఇన్సెట్ ఉంటుంది, ఇన్సెట్ అనే క్వరీ ఉంటుంది, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ అనే క్వరీ ఉంటుంది. ఇప్పుడు మనకు డిఎంఎల్ కమాండ్స్లో ఏమి ఉంటాయి, ఇన్సెట్, డిలీట్, అప్డేట్, ఓకేనా. ఈ 3 క్వరీస్ ఉంటాయి. ఈ 3 క్వరీస్ యొక్క సింటాక్స్, దానికి ప్రాక్టికల్గా మనం ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, సింటాక్స్ టు క్రియేట్ టేబుల్ అని ఇచ్చాను. మన వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలంటే ఏం చెప్పాను, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ ఇంకొకటి చూడండి, నేను ఇంకొక పాయింట్ ఇచ్చాను. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, ఇన్సర్ట్ కమాండ్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. మనం ఏదైతే టేబుల్ నేమ్ ఇస్తామో ఆ టేబుల్ నేము ఇక్కడికి వచ్చేసి వాల్యూస్ అనమాట. టేబుల్ నేము వాల్యూస్ అనమాట. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ వాల్యూస్ దట్ ఈర్ ఇన్సర్టెడ్ మస్ట్ బి. అంటే ఇప్పుడు మనం ఒక టేబుల్లో 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాం అనుకోండి, 5 రికార్డ్ యొక్క వాల్యూస్ని మనం కంపల్సరీగా అనేది ఇవ్వాలండి. ఇవ్వకుండా అయితే టేబుల్లో మనకి వాల్యూస్ అనేది ఇన్సర్ట్ కాదు. టైప్ ఆఫ్ వాల్యూస్ దట్ ఆర్ పాసింగ్ మస్ట్ బి టైప్ ఆఫ్ అంటే కాలప్పుడు మనం టేబుల్ని మనం ఇంటూ ఫస్ట్ రోలో మనం టేబుల్ నెంబరు, సెకండ్ రోలో నేము, వేర్క్యారు అలాగే మనం చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఆ ఆర్డర్ ఆఫ్ రూల్స్ని మనం వైలేట్ చేయకూడదు. ఇప్పుడు మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో అందుకని చెప్పేసి నేను నా దాంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం డేటాబేస్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ డేటాబేస్. సింటాక్స్ డేటాబేస్ నేమ్ ఏమని ఇస్తానంటే సంథింగ్ ఈరోజు 5 అని ఇస్తానండి. ఒక నెంబర్ని సేవ్ చేసి పెట్టుకున్నానండి, అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను.
క్రియేట్ డేటాబేస్ నేమ్ ఏమిద్దాము, హరి అనేది హరి 123 అని చెప్పి ఇచ్చానండి. ఎగ్జిక్యూట్ కొట్టాను. ఇప్పుడు చూడండి నేను ఎగ్జిక్యూట్ చేశాను. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, కమాండ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఏదండి, యూజ్ హరి ఓకేనా. దీన్ని క్లిక్ చేశానండి, దీన్ని క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను, యూస్ చేసుకున్నారు. ఇప్పుడు మనం టేబుల్ని క్రియేట్ చేయాలంటే టేబుల్ని క్రియేట్ చేయాలి. సింటాక్స్ ఏంటండి, క్రియేట్ టేబుల్ నేమ్ ఎంపీ వాల్యూస్. ఇక్కడ చూడండి వాల్యూస్లో ఫస్ట్ ఏముందండి, ENO ఇంట్ ఈ నేమ్ ఏముంది, వేర్ కేర్ ఆఫ్ మ్యాక్స్. ఓకేనా. తర్వాత ఈసేల్ అంటే ఎందుకండి, ఈసేల్ అంటే మనీ. ఓకే, ఇది ఉంది కదండి. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, చూడండి ఒకసారి. క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్, ఇది ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడికి వెళ్ళి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను మొత్తం చూడాలంటే ఏం చెప్పన్నానండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఏమైనా వచ్చానండి, హరి 123 కదండి. ఇంకా చూడండి టేబుల్ వచ్చి ఎంపీ కదండి. ఇక్కడ చూడండి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ నేను ఏదైతే సెలెక్ట్ చేసుకుంటానో అది ఇవ్వడాలండి. ఇప్పుడండి మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ కమాండ్ ఏంటండి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఓకే, వాల్యూస్. ఇక్కడ చూడండి ఫస్ట్ రూల్ ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ 3 కాలమ్స్ ఇచ్చాం కదండి. 3 కాలమ్స్కి ఫస్ట్ దానికి నేమ్ ఇచ్చాను కరెక్ట్. సెకండ్ దానికి వచ్చేసి రవి ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ రూల్ ఇలాగండి. ఇప్పుడు మనం ఏదైనా ఇక్కడ 3 కాలమ్స్ ఇచ్చాం కదండి, మనం ఇక్కడ 3 వాల్యూస్ అనేటివి ఇవ్వాలండి. ఇప్పుడు 2 వాల్యూస్ ఇస్తే ఏమవుతుందో చూద్దామండి. చూడండి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి ఇది ఇక్కడ చూడండి, కాలమ్ నేమ్ ఆర్ నెంబర్ నేమ్ సప్లైడ్ వాల్యూస్ డస్ నాట్ మ్యాచ్ ఐడెంటిఫికేషన్. అంటే మనం ఎన్నైతే కాలమ్ నేమ్స్ ఇచ్చి ఉంటామో అన్ని వాల్యూస్ని మనం కంపల్సరీగా చేయాలండి. ఇది ఫస్ట్ రూల్ అండి. ఫస్ట్ రూల్ అంటే ఇక్కడ మీకు చెప్పాను కదా, ద ఆర్డర్ ఆఫ్ వాల్యూస్. ఇంకా చూడండి, ద ఆర్డర్ ఆఫ్ వాల్యూస్ మస్ట్ బి పాస్డ్ విత్ కాలమ్స్. అంటే ఈ యొక్క దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇది ఈ యొక్క ఎర్రర్ అండి. అంటే మనం ఎన్నైతే కాలమ్స్ ఇచ్చామో అన్ని వాల్యూస్ మనం కంపల్సరీగా ఇవ్వాలనేది ఫస్ట్ రూల్. ఇప్పుడు దీంట్లోనే మీకు సెకండ్ రూల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను, 1000 ఇస్తాను, కామా పెడతాను. ఇక్కడ ఏమిస్తాను, రవి ఇస్తాను. ఓకే, ఇది మనం దీని ప్రకారంగా మనకైతే కరెక్ట్ అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ చేస్తా. ఇప్పుడు ఏమైందండి, ఇక్కడ ఇప్పుడు మనం ENO అంటే ఇంటీజర్ వాల్యూ కరెక్ట్గా రాసాం. ఈ నేమ్కి ఏమి ఇచ్చాము, వేర్ క్యార్ ఇచ్చాం, కానీ నేను ఏమి ఇచ్చాను, నెంబర్ ఇచ్చాను. సో అలాగే ఇచ్చినప్పుడు అంటే మనం ఏదైతే డేటా టైప్కి కాలంకి ఇస్తామో ఆ డేటా టైప్ వాల్యూస్ని కూడా కాలం అనేది యాక్సెప్ట్ చేస్తుందండి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ నోట్ అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదే అండి, ద టైప్ ఆఫ్ ద వాల్యూ యూఆర్ పాసింగ్ మస్ట్ బి ద టైప్ ఆఫ్ ద కాలం. అంటే మనం ఏదైతే వాల్యూని ఇక్కడ అసైన్ చేస్తామో ఆ వాల్యూకి సంబంధించే ఉండాలి. సో ఇప్పుడు ఈ ఎర్రర్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి, ఇక్కడ చూడండి రవి అని ఇచ్చాను. ఓకేనా,
రవి అని ఇచ్చా. ఇక్కడ చూడండి, ఇక్కడ కామా పెట్టేస్తా. చూడండి అంతే కదండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఎర్రర్ ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి కంపల్సరీగా. చూడు 1 రో ఎఫెక్టెడ్. ఎందుకండి ఫస్ట్ దాంట్లో మనం ఇంటీజర్ ఇచ్చాం, సో ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసాం. వేర్ క్యార్ ఇచ్చాం, నేమ్ స్టోర్ చేసాం. శాలరీ ఇచ్చాం 1000 రూపీస్ అని చెప్పి స్టోర్ చేసాం. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని చూడాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకేనా, ఇదండి బేసిక్ సింటాక్స్ ఆఫ్ ఇన్సర్ట్ కమాండ్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ పేరు ఇస్తాను. సెకండ్ రవికృష్ణ అని ఇస్తాను. రవికృష్ణ ఇస్తాను. ఇక్కడ చూసినట్లయితే 20,000 ఇస్తానండి. 20,000 ఇచ్చాను. ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్. చూడండి 1 రో ఈస్ ఎఫెక్టెడ్. ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి మంది. ఇక్కడ చూడండి 2 ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఇది ఇన్సర్ట్ కమాండ్ గురించి అండి, ప్రాక్టికల్గా చూపించాను మీకు. ఇప్పుడు వెళ్దాం. నెక్స్ట్ కమాండ్ ఏంటి? ఇన్సర్ట్ డిలీట్ కమాండ్ ఎందుకు యూస్ చేస్తారు? ఓకే, డిలీట్ కమాండ్. వెన్ ఎవర్ వీ వాంట్ టు డిలీట్, we want to delete a row or row of row of elements. Whenever we want to delete any row of element, ఓకేనా, ఏదైనా ఒక మనం ఎలిమెంట్ని డిలీట్ చేయాలంటే దీని యొక్క సింటాక్స్ చెప్తాను చూడండి. సింటాక్స్ ఏంటంటే delete from table name where condition. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, delete from emp where eCell is equal to 10,000. ఇప్పుడు చూడండి, నాకు delete from table name అంటే delete from టేబుల్ నేమ్ అంటే ఎంప్లాయీ, వేర్ కండిషన్ వేర్ ఈ శాలరీ అని. ఇప్పుడు నాకు ఈ శాలరీ 10,000 ఉండే దగ్గర నాకైతే డిలీట్ చేయాలి అని చెప్పి నేను అయితే ఇచ్చానండి. దీన్ని చూడండి, సెలెక్ట్ చేసుకుంటాను, ఎగ్జిక్యూట్ చేస్తాను అంటే ఒక రో అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం. 10,000 ఉండే దగ్గర నాకు డిలీట్ అయిపోవాలండి. చూసారా, డిలీట్ అయిపోయింది. ఇదండి డిలీట్ కమాండ్. ఇంకొకటి వచ్చేసి అప్డేట్ కమాండ్ ఇప్పుడు యూజ్ చేస్తారు. అప్డేట్ కమాండ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే వెన్ ఎవర్ we want to update any value or column or okay, whenever we want to update any value or column. మనం ఇప్పుడు అప్డేట్ కమాండ్కి వెళ్ళిపోతాం. అప్డేట్ సింటాక్స్, ఓకేనా, అప్డేట్ సింటాక్స్.
update update table name set column name where condition ఇప్పుడు చూద్దామండి. దీన్ని నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని కూడా నేను ఇప్పుడు 3గా ఇంకొక రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. 3 అంటే మన బేసిక్ పర్పస్ కోసం కృష్ణ అని చెప్పేసి అని చేద్దాం. దీనికి ఎంత ఇద్దామంటే 5,000 ఇద్దాం. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. 1 row is affected వచ్చింది. మీకు టేబుల్ మొత్తం చూపిస్తాను. చూడండి, ఎగ్జిక్యూట్ చేశాను. టేబుల్ అనేది మనకు వచ్చిందా అండి. ఈ టేబుల్లో నేను ఇప్పుడు 5,000ని 0 చేయాలి. అంటే అప్డేట్ చేస్తున్నాను అనమాట. ఓల్డ్ వాల్యూ నుంచి న్యూ వాల్యూకి అప్డేట్ క్వరీ ఏంది, అప్డేట్ table emp update table name, okay, set ఈ సెల్ అయినా ఈ సెల్ ఈక్వల్ టు 0 where update table name set column name where condition అంటే ఎక్కడండి, where ENO ఈక్వల్ టు 1. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే నాకు అప్డేట్ కావాలి. అప్డేట్ ఈ టేబుల్లో ఎంప్లాయీలో ఉన్న ఓకే ఈ సెల్ని 0 చేయాలి. ఎక్కడ అది ఎక్కడుంది, మనం దేన్ని పెట్టుకుని తీసుకున్నాము అప్డేట్ అంటే ఇక్కడ మనకు ఏముంది అండి 5,000 అంటే ఇక్కడ చూడండి 3 అంటే నాకు దీని మీనింగ్ ఏంటంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీని 0 చేయాలి. అది ఎక్కడుందంటే ఎంప్లాయీ నెంబర్ 3లో ఉంది అని. అంటే ఈ నెంబర్లో ఉన్న శాలరీని నాకు 0 చేయమని చెప్పి నేను అడిగానండి. ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూట్ చేసి 1 row is affected అని వచ్చింది. చూద్దాం ఒకసారి మనకు అప్డేట్ అయిందా లేదా. సెలెక్ట్, ఇక్కడ చూడండి 3 అనే రోల్ నెంబర్లో 0 వచ్చేసింది. ఇదండి ఈరోజు మనమైతే ఇక్కడ చూడండి ఒకసారి మనం ఈరోజు ఏం చేసామంటే హౌ టు ఇన్సర్ట్ వాల్యూస్ ఇంటూ టేబుల్ అనేది ఫస్ట్ తెలుసుకున్నాం. నెక్స్ట్ హౌ టు డిలీట్ ఏ రికార్డ్ అనేది సెకండ్ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏముందండి, నెక్స్ట్ హౌ టు అప్డేట్, ఇక్కడ చూడండి హౌ టు అప్డేట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇలాగే మీరు బేసిక్ క్వరీస్ని అయితే కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుందండి. ఇవన్నీ కూడా బేసిక్ క్వరీస్ అండి. ఇవి చాలా ఈజీ, ఎవరైనా చేయగలుగుతారు. కొంచెం మనం ఇంట్రెస్ట్ అనేది పెట్టాలి. నేను ఏదైతే ఫస్ట్ నుంచి నా వీడియోస్ పెడుతూ వస్తున్నానో ఈ వీడియోస్ని మీరు కంటిన్యూగా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేనైతే DDL కమాండ్ కంప్లీట్ చేశాను. DML కమాండ్ ఈరోజు కంప్లీట్ అయింది. నెక్స్ట్ DCL కమాండ్స్ని నేను కంప్లీట్ చేస్తాను. ఇంకా మిగతా 3 types ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. అవి ఒక క్లాస్లో నీకైతే డిస్కస్ చేస్తాను. ఇప్పుడు దాకా నా ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడు దాకా ఈరోజు మళ్ళీ మనం ఈ క్లాస్లో ఏం చెప్పుకున్నామని చెప్పుకుంటే
ఇక్కడ చూసారంటే డిఎంఎల్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అంటాం. డిఎంఎల్ కమాండ్స్ని ఎందుకు యూజ్ చేస్తాం? వెన్ ఎవర్ వాంట్ టు ఇన్సర్ట్ ద డేటా, డిలీట్ ద డేటా అండ్ అప్డేట్ ద డేటా వి విల్ గో ఫర్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. అసలు లాంగ్వేజ్ కమాండ్స్ ఎందుకు? లాంగ్వేజ్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్. అంటే టేబుల్స్ మీద ఆపరేషన్స్ని పర్ఫార్మ్ చేయడానికి మనకి లాంగ్వేజ్ కమాండ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ మనకు వచ్చేసరికి డిఎంఎల్ కమాండ్ వర్క్ ఆన్ టేబుల్ డేటా మీద వర్క్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంది? హౌ టు క్రియేట్ టేబుల్ ఇన్సర్ట్కి ఇట్ ఈస్ యూజ్ టు ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఇంటూ టేబుల్. ఇన్సర్ట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇట్ ఈస్ యూజ్ టు ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఇంటూ ద టేబుల్. నెక్స్ట్ డిలీట్ కమాండ్ వెన్ ఎవర్ వాంట్ టు డిలీట్ ఏ రో ఫ్రమ్ ఎలిమెంట్, అంటే రో ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ టేబుల్. ఓకేనా? ఫ్రమ్ టేబుల్లో ఉన్న మనం ఏదైనా ఒక దాన్ని రిలీజ్ చేయాలంటే చేసుకోవచ్చు. డిలీట్ ఫ్రమ్ ద టేబుల్ వేర్ కండిషన్ వస్తుందండి. అప్డేట్ వెన్ ఎవర్ వాంట్ అప్డేట్ ఏ రో ఆర్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్. ఫ్రమ్ టేబుల్, ఇక్కడ ఫ్రమ్ టేబుల్ రావాలి. ఓకేనా? ఫ్రమ్ టేబుల్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ నేమ్ వేర్ కండిషన్. ఇదండి మనం ఈరోజు చూసిన క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.